ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సాగుతున్న సైనిక ఘర్షణ యావత్ మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచింది. ఇజ్రాయెల్ తన ఆపరేషన్ రైజింగ్ లయన్లో ఇరాన్ న్యూక్లియర్ సౌకర్యాలు, సైనిక నాయకత్వం, బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై దాడులు చేసింది. ఇరాన్ బదులుగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడి చేస్తోంది. ఈ యుద్ధంలో ఎవరికి ఆధిపత్యం ఉంది, ఆయుధ నిల్వల పరిస్థితి ఎలా ఉంది, ఫలితాలు ఎలా ఉండొచ్చు అనేవి ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ తన అత్యాధునిక ఎయిర్ ఫోర్స్, గూఢచార సామర్థ్యాలతో ఇరాన్ ఆకాశంలో ఆధిపత్యం సాధించింది. ఇజ్రాయెల్ F-35 స్టెల్త్ విమానాలు, F-15, F-16 జెట్లతో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను నాశనం చేసింది. ఇరాన్ నాటాంజ్, ఫోర్డో న్యూక్లియర్ సౌకర్యాలపై దాడులు, ఇరాన్ సైనికాధిపతి మొహమ్మద్ బాఘేరి, IRGC కమాండర్ హుస్సేన్ సలామీ వంటి కీలక నాయకులను హతమార్చడం ఇజ్రాయెల్ సైనిక శక్తిని చాటుతోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ ఇరాన్ క్షిపణులను 80-90% విజయవంతంగా అడ్డుకుంటోంది. అయినప్పటికీ కొన్ని క్షిపణులు రక్షణలను దాటి నష్టం కలిగించాయి. ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణులు, షాహెద్ డ్రోన్లతో ప్రతిదాడి చేస్తున్నప్పటికీ దాని వైమానిక రక్షణ వ్యవస్థలు బలహీనపడటం, నాయకత్వ నష్టాలు దాని సామర్థ్యాన్ని తగ్గించాయి. ఇక ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న ఆయుధ నిల్వలను చూసుకుంటే ఇరాన్ మధ్య ప్రాచ్యంలో అతిపెద్ద బాలిస్టిక్ క్షిపణి నిల్వలను కలిగి ఉంది. సుమారు 2000 క్షిపణులు ఆ దేశం సొంతం. వీటిలో ఇజ్రాయెల్ను చేరగల దీర్ఘశ్రేణి క్షిపణులు, షాహెద్ డ్రోన్లు ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ డ్రోన్ల వినియోగం దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని చూపిస్తుంది. గత 90 రోజుల్లో 600-5000 డ్రోన్లు, 70-100 బాలిస్టిక్ క్షిపణులను రష్యా ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ క్షిపణి లాంచర్లలో 3వ వంతు నాశనం చేశాయని ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ అంచనా వేసింది. ఇజ్రాయెల్ వద్ద JBU-28 బంకర్ బస్టర్లు, రాంపేజ్ క్షిపణులు, JDAM స్పైస్ బాంబులు ఉన్నాయి. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ ఆయుధ నిల్వలు సులభంగా పునర్భర్తీ అవుతాయి. ఇరాన్కు ఈ సౌలభ్యం లేకపోవడం యుద్ధంలో కీలకంగా మారబోతోంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇజ్రాయెల్ సైనిక ఆధిపత్యం, అమెరికా మద్దతు, బలమైన గూఢచార వ్యవస్థలు దానికి పైచేయి ఇస్తాయి. ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమం బాగా దెబ్బతిన్నప్పటికీ ఫోర్డో వంటి భూగర్భ సౌకర్యాలు పూర్తిగా నాశనం కాలేదు. ఇరాన్ ప్రతిదాడులు కొనసాగవచ్చు, కానీ దాని బలహీనమైన వైమానిక రక్షణ, తగ్గిన నాయకత్వ దీర్ఘకాల యుద్ధానికి అడ్డంకిగా మారతాయి. ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హెర్మూజ్ను మూసివేస్తే, అమెరికా స్థావరాలపై దాడి చేస్తే అమెరికా జోక్యం యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయవచ్చు. ఇజ్రాయెల్ లక్ష్యం ఇరాన్ న్యూక్లియర్ సామర్థ్యాన్ని నాశనం చేయడమే కాక రాజకీయ అస్థిరతను పెంచడం కూడా కావచ్చు. ఇరాన్లో రాజకీయ మార్పు జరిగితే ఇజ్రాయెల్ విజయం సాధించే అవకాశం ఎక్కువ. అయితే ఇరాన్ న్యూక్లియర్ ఆయుధం వైపు పరిగెత్తితే మధ్యప్రాచ్యంలో న్యూక్లియర్ యుద్ధ ప్రమాదం పెరుగుతుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ సైనిక ఆధిపత్యం అమెరికా మద్దతుతో పైచేయి సాధిస్తోంది. ఇరాన్ బలమైన క్షిపణి నిల్వలు కలిగి ఉన్నప్పటికీ దాని రక్షణ వ్యవస్థలు, నాయకత్వ నష్టాలు దాన్ని బలహీనపరుస్తున్నాయి. యుద్ధం దీర్ఘకాలం సాగితే ఇజ్రాయెల్ విజయం సాధించే అవకాశం ఎక్కువ. కానీ ఇరాన్ మధ్యప్రాచ్య శాంతిని, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.